ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు ప్రభువారి నామములో మీకందరికీ శుభములు కలుగునుగాక. ఈ దినం మనం వాక్యాన్ని ధ్యానించుకునే ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలో మీరంతా నాతో పాటు మీ ప్రతి అవసరతను దేవునికి చెప్పి మీరు కలిసి ఏకీభవిస్తే మీరు అడుగు ప్రతిదీ కూడా అడుగు వాటన్నిటికంటే ఊహించి వాటన్నిటికంటే అత్యధికముగా ఇవ్వగల శక్తిమంతుడు సమర్థుడు అని నమ్మి మీరు ఎప్పుడైతే ప్రార్థిస్తారో మీరు సమస్తాన్ని పొందుకుంటారు. కాబట్టి మీరందరూ కూడా హృదయపూర్వకంగా ఆత్మతోనూ సత్యముతోనూ దేవుని ఆరాధిద్దాం, ప్రార్థిద్దాం. ప్రార్థనలో మీరంతా ఏకీభవించండి. మహాగణుడివి, మహోన్నతుడివి, సర్వాంతర్యామివి, సర్వసృష్టికర్తవైన మా ప్రభువా, మా దేవా, మా రక్షక, మీకే స్తుతులు, స్తోత్రములు 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 వందనములు చెల్లిస్తున్నాం తండ్రి. అల్పులము అయోగ్యులమైన మమ్మల్ని ఎంతగానో మీరు ప్రేమించి అయ్యా ప్రభువా, నైనా గత వారం నుంచి ఈ వారం వరకు నైనా మీ విశ్రాంతిని ఆశీర్వాదాలు మాపై, మా కుటుంబాలపై, మా బిడ్డలపై, అయ్యా ప్రతి సంఘముపై, లోకమంతటిపై కుమ్మరించి మమ్మల్ని మీ సజీవ రెక్కల్లో ఉంచి భద్రపరిచిన మా ప్రభువా, మా దేవా, మీకే స్తుతులు స్తోత్రములు స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాం ప్రభువా. తండ్రి, ఆదియు అంతమైన దేవా, సర్వ సృష్టికర్త, నీకే స్తోత్రాలు ప్రభువా. అయ్యా ప్రభువా, మా హృదయాలను ప్రభువా మీకు తండ్రి నాయన తెరచినటువంటి పుస్తకం వలె ప్రభువా మా హృదయాలను మీకు సమర్పిస్తున్నాం తండ్రి. అయ్యా, మనుషులు పై రూపాన్ని చూస్తారయ్యా, మీరు మాత్రం హృదయ అంతరింద్రియాలను ఎరిగిన దేవుడు తండ్రి. మేము ఏ ఆశ కలిగి ఉన్నామో, ఏది నైనా తండ్రి అవసరమో నీకు సమస్తము తెలుసు. కాబట్టి మా జీవితాలను మీ చేతిలో పెడుతున్నాం తండ్రి. ఏ బిడ్డ ఏ అవసరతతో నీ పాద సన్నిధిలో మొరపెడుతుందో ప్రభువా, ప్రతి ఒక్కరి అవసరతలు నీ కృపా సమృద్ధిలోంచి తీర్చినందుకు నీకు వందనాలు ప్రభువా. అయ్యా, గర్భఫలము లేని బిడ్డలకు యేసుక్రీస్తు ప్రభువా నామములో గర్భఫలం తెరవబడునుగాక, గర్భం తెరవబడునుగాక తండ్రి. గర్భఫలము నీవిచ్చు బహుమానమయ్యా, నీవిచ్చే బహుమానం ప్రభువా తండ్రి. అయ్యా, ఎంతో ఆశీర్వాదకరముగా మీరు అనుగ్రహించే దేవుడు తండ్రి. అయ్యా, సర్వ సృష్టిని ప్రభా నీ నోటి మాట చేత సృష్టించి ఈ మానవుణ్ణి నీ రూపంలో నీ పోలికలో సృజించావయ్యా. అటువంటి నీ మానవులకి ప్రభా తండ్రి ఈ లోకాన్ని మీరు నింపండి అని ప్రభా ఆదాములకు అనుగ్రహించి ఉన్నారు ప్రభా. అలాగే ప్రభా తండ్రి నైనా ఈ లోకంలో మేము జీవించాలంటే ఆ యొక్క ప్రభా తండ్రి బిడ్డలు అనేటటువంటి పిల్లలు అనేటటువంటి ప్రేమ లేకపోతే ఏ మానవుడు కూడా జీవించలేడు ప్రభా. ఎన్ని కష్టాలున్నా, ఎన్ని శ్రమలున్నా, ఎన్ని శోధనలున్నా ప్రతి తల్లిదండ్రులు పిల్లల్ని చూసుకుని జీవిస్తారయ్యా. అలాంటి నాయన తండ్రి నాయన గర్భములు నాయన తెరవండి ప్రభా ఏసునామములో తండ్రి. బిడ్డలు లేకపోతే ప్రభా ఎవరు కూడా సంతోషంగా జీవించలేరు ప్రభా తండ్రి. మీ ప్రేమ తల్లిదండ్రుల్లో పెట్టి ఉన్నారు కాబట్టి అయ్యా ప్రభా నీ ప్రేమను పిల్లలపై చూపించి తండ్రి నీవే విధంగా ప్రభా మమ్మల్ని ప్రేమిస్తున్నావో అట్టి ప్రేమ నాయన మా పిల్లలపై ఉంచి మేము ప్రేమించి ఈ లోకంలో తండ్రి సంతోషంగా జీవిస్తూ తండ్రి మీ మార్గంలో మేము నడుస్తూ మా బిడ్డలు మీ మార్గంలో నడిపిస్తూ ఆనందంగా జీవిస్తున్నటువంటి ప్రభా మమ్ములను దీవించినట్లుగానే గర్భఫలము లేని ప్రతి బిడ్డను ప్రభా తండ్రి ఇప్పుడే మీరు జ్ఞాపకం చేసుకుని గర్భాన్ని తెరిచి నాయన తండ్రి బిడ్డలను అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి. గృహాలు లేని బిడ్డలకు యేసుక్రీస్తు నామములో గృహాలు అనుగ్రహింపబడినందుకు నీకు వందనాలయ్యా. అనారోగ్యంతో ఏ రోగముతో బాధపడుతున్నప్పటికి కూడా తండ్రి అయ్యా మీరు ముట్టండి ప్రభా. ఆస్తమా, థైరాయిడ్, క్యాన్సర్, ఎయిడ్స్ ప్రభా తండ్రి నైనా గ్యాస్ట్రిక్, బీపీ అనేకమైన రోగాలు ప్రభా అపవాదినైనా అనేకమైన రోగాలతో ఈ లోకంలో బంధించి కుటుంబాల్లో నెమ్మది లేకుండా, హృదయాల్లో సంతోషం లేకుండా తండ్రి నైనా జీవితం అంతా హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ సమాధానం లేకుండా జీవిస్తూ ఉన్నటువంటి ప్రతి బిడ్డను యేసుక్రీస్తు ప్రభువారి నామములో ముట్టి నేను ఇప్పుడే స్వస్థపరిచినందుకు నీకు వందనాలు ప్రభా. స్వస్థపరచు యెహోవాను నేనన్నావు ప్రభా తండ్రి. నీకు వందనాలు ప్రభా. మీరు ముట్టి స్వస్థపరిచినందుకు మీకు వందనాలు అయ్యా ప్రభా. మీరు పొందిన దెబ్బల వలన మాకు స్వస్థత కలిగి ఉండను. మీరు కార్చిన రక్తం ద్వారా మా పాప శాపాలన్నిటి నుండి విడిపించి మమ్మల్ని రక్షించి నీ నిత్య రాజ్య వారసులుగా చేసుకున్నందుకు నీకు వందనాలు ప్రభా తండ్రి. ఇంకా నీ వెలుగులోనికి రాకుండా చీకట్లో అంధకారంలో ఉండి రక్షణ లేకుండా ప్రభా నశించిపోతూ తప్పిపోతూ ఉన్నటువంటి బిడ్డలందరినీ యేసుక్రీస్తు ప్రభువారి నామములో మీరు నడిపించుకొని మీరు మీ మార్గంలో నడిపించుకొని రక్షణ ఇచ్చి మీ రాజ్య వారసులుగా చేసుకోమని వేడుకుంటున్నాం తండ్రి.
అయ్యా విరిగి నలిగిన హృదయంతో నిన్ను ఆరాధించి నిన్ను సేవించి నిన్ను మహిమపరిచి నీ రాజ్య వారసులుగా జీవించే కృప ప్రతి బిడ్డకి దయచేయమని ఈ ఆరాధన అంతటి నీకు మహిమకరంగా జరిగించుకొని తండ్రి నీ చిత్తం మా జీవితాల్లో నెరవేర్చండి ప్రభా. తండ్రి నన్ను నీ సిలువ చాటును మరుగుపరిచి మీరే నాలో ఉండి మాట్లాడి ఏ బిడ్డ ఏ అవసరతతో నీ వాక్యం వినాలని ప్రభా ఆశపడుతున్నారు తండ్రి. విన్న ప్రతి ఒక్కరు కూడా విశ్వాసంలో బలపడి తండ్రి సంతోషము సమాధానము నెమ్మది రక్షణ పొందుకుని రాజ్య వారసులుగా చేసుకున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తూ నాయన ఈ ఆరాధన అంతట్లో మీరుండి నన్ను నీ సిలువ చాటును మరుగుపరిచి మీరే నాలో ఉండి మాట్లాడమని మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా స్తోత్రం. ఈ దిన వాక్యాంశము మత్తయి సువార్త 13వ అధ్యాయాన్ని ధ్యానించుకుందాం. విత్తువాని ఉపమానము మనము చూద్దాం. ఈరోజు విత్తువాని గూర్చిన ఉపమాన భావాన్ని మనము వివరించి తెలుసుకుందాం. విత్తువాడు అనగా ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారే. ఎవరైతే సువార్త ప్రకటిస్తున్నారో వాళ్ళు విత్తుతున్నారు. ఏం విత్తుతున్నారు? వాక్యాన్ని విత్తుతున్నారు. మనకి ఉపమాన రీతిగా అర్థమయ్యే విధంగా యేసు ప్రభువారు ఏం చెప్పారు? విత్తనాలు అన్నారు. విత్తనాలు అనగా వాక్యం అనే విత్తనం. అవి ఎలా ఫలిస్తాయి, వేసినటువంటి విత్తనాలు భూమిలో వేస్తే ఎలా ఫలిస్తాయని అర్థమయ్యే విధంగా ఆ యొక్క ప్రజలకి యేసు ప్రభువారు బోధించారు. బోధించినప్పుడు ఉపమాన రీతిలో బోధించినప్పుడు శిష్యులు వచ్చి అడుగుతారు, ప్రభువా ఆ యొక్క ఉపమాన రీతిగా చెప్పారు కదా, దాని భావం ఏంటి అని అడిగినప్పుడు ఆ యొక్క నేను వారికి ఉపమాన రీతిగా బోధించి ఉన్నాను. ఎవరికి? రక్షణ లేని వారికి. వాళ్ళకి ఈ మర్మం వాళ్ళకి అర్థం కాలేదు. మీరు అడిగి పొందుకుంటున్నారు కాబట్టి మీరు ధన్యులు అంటారు. అది మీకే ఆ మర్మాలు మీకే బయలుపరచబడ్డాయి అంటారు. ఎందుకు? యేసు ప్రభువారి యందు విశ్వాసం ఉంచారు, యేసు ప్రభువారిని వెంబడించారు, ఆ యొక్క ఉపమాన భావాన్ని తెలుసుకోవాలని ఆశపడుతున్నారు. అందుకే కలిగిన వారికి ఇవ్వబడును, అది కలగకుండా కొంచెం విన్నవారికి అది తీసివేయబడును అని చెప్తారు. కలిగిన వారికి ఇవ్వబడును, వానికి సమృద్ధి కలుగును, లేని వానికి ఏంటి? కలిగినది కూడా వారి యొద్ద నుండి తీసివేయబడును అంటాడు. అనగా ఎవరైతే విని దాన్ని క్షుణ్ణంగా తెలుసుకోవాలని, లోతైన మర్మాలు తెలుసుకోవాలని, దాని అర్థం తెలుసుకోవాలని ఎవరైతే ఆశ కలిగి ఉంటారో వారు ఇంకా సమృద్ధిగా పొందుకుంటారు. అది విని విడిచిపెట్టేవారు విన్న వాక్యం కూడా వారిలోంచి ఎత్తుకుని వెళ్ళిపోతుంది. ఎవరు ఎత్తుకెళ్ళిపోతారు? అపవాది. వారిలో ఫలించకుండా చేస్తాడు. దాని ఉపమానాన్ని మీకు చెప్తానని యేసు ప్రభువారు చెప్తున్నారు. మత్తయి సువార్త 13వ అధ్యాయము 18వ వచనం. విత్తువాని గూర్చిన ఉపమాన భావము వినండి చెప్తున్నాను అంటున్నారు యేసు ప్రభువారు. ఎవరికి? శిష్యులకి బోధిస్తున్నారు. ఎవడైనను రాజ్యమును గూర్చిన వాక్యమును వినియు గ్రహింపకయుండగా దుష్టుడు వచ్చి వాని హృదయంలో విత్తబడిన దానిని ఎత్తుకొని పోవును. ఇది ఎవరి గురించి? త్రోవ పక్కన విత్తబడినటువంటి వాడు ఈడే. త్రోవ పక్కన విత్తబడడం అంటే త్రోవ పక్కన విత్తనాలు వేయరు, మంచి స్థలంలోనే విత్తనాలు వేస్తారు. వ్యర్థంగా విత్తనాలు ఎక్కడ పడితే అక్కడ చల్లితే అవి మొలకెత్తవు. కాబట్టి విత్తనాలు వ్యర్థం చేయకుండా మంచి నేలను అది దున్ని సారవంతంగా తయారు చేసిన తర్వాతే విత్తనాలు విత్తుతారు. ఈ ఉపమానం ఏంటి? రోడ్డు పక్కన విత్తనాలు అనగా సువార్త ప్రకటించడం, వీధి సువార్త, లేదా ఇప్పుడు యూట్యూబ్లో లేదా టీవీలో ఎక్కడ ప్రకటించినా అది సువార్త. ఆ సువార్త అనేది దేవుని వాక్యం. దేవుని వాక్యం విన్న వెంటనే వాళ్ళు విడిచిపెట్టేస్తే అది త్రోవ పక్క పడినటువంటి విత్తనం ఏం చేస్తుంది? ఆ యొక్క పక్షులు ఎత్తుకుని పోతాయి. అలాగే వినేసి మనం విడిచిపెడితే మనలో ఉన్నటువంటి విత్తనాలను ఏం చేస్తాడు? పక్షులు ఎత్తుకుపోయినట్టే అపవాది మనలోంచి ఎత్తుకుని పోతాడు, తీసివేస్తాడు. అందుకని త్రోవ పక్క పడినటువంటి విత్తనాల వలె ఉండకండి. త్రోవ పక్క పడిన విత్తనాలు పక్షులు ఎలాగైతే తినేస్తాయో
అలాగే మీలో విత్తబడినటువంటి వాక్యము అపవాది ఎత్తుకుని పోతాడు అని యేసుప్రభువారు చెప్తున్నారు. ఈ వాక్యం ఏంటి? ఎవడైనను 19వ వచనం, ఎవడైనను రాజ్యమును గూర్చిన వాక్యము. వాక్యం ఏంటి? రాజ్యం. ఏ రాజ్యం? పరలోక రాజ్యాన్ని గూర్చినటువంటి సువార్త. ఈ వాక్యము పరలోక రాజ్యమును గూర్చినటువంటి వాక్యం. ఈ లోక సంబంధమైనది కాదు. మనం ఈ లోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాల కొరకు, ఈ లోక సంబంధమైన దీవెనల కొరకే మనము ఆశించి దేవుని వాక్యాన్ని మనం వినకూడదు. అలా అని ఈ లోకంలో మనం ఆశీర్వదించబడమా అంటే కాదు. తప్పకుండా దేవుడు ఆశీర్వదిస్తాడు. యెహోవాను ఆశ్రయించువారు ధన్యులు అంటున్నాడు. ఎందుకు? ఆయన యందు విశ్వాసం ఉంచిన బిడ్డల్ని, ఆయన యొద్దకు వచ్చేవారిని ఆయన ఎంత మాత్రము కూడా త్రోసివేయడు. కాబట్టి ఈ లోకంలో మనకి ఏది అవసరమో మనం అడగకముందే మనకు సమస్తాన్ని అనుగ్రహించినటువంటి దేవుడు. అవ్వ ఆదాము ఈ లోకానికి రాకముందే భూమిని, ఆకాశాన్ని, జలములను, మనకు కావలసినటువంటి చేపలను, సముద్రమును, సమస్తాన్ని, పళ్ళ వృక్షాలను మనకి అనుగ్రహించిన తర్వాతే చివరిగా ఆదాముని, అవ్వని ఈ భూలోకంలోనికి పంపిస్తాడు. కాబట్టి మనకి ఏది అవసరమో ఆయన సమయానికి మనకు సమస్తము కూడా అనుగ్రహిస్తాడు. కాబట్టి మనం ఈ లోకంలో ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా అని వాటిపై మీరు మనసు పెట్టకండి అని యేసుప్రభువారు మనకి ఈ మత్తయి సువార్తలోనే చెప్పి ఉన్నారు. అందుకని ఈ లోకంలో మనం ఎలా జీవించాలి అనేటటువంటి బాధ, చింత, వేదన మనం పెట్టుకోకూడదు. ఎందుకంటే ఆయన యందు విశ్వాసం ఉంచినప్పుడు ఆయన బిడ్డల్ని ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. కాబట్టి ఆయన యందు మనం విశ్వాసం ఉంచాలి. ఆయన వాక్యాన్ని ఎలా వినాలి? పరలోక రాజ్యమును గూర్చినది అని మనం విని గ్రహించి ఆ వాక్యాన్ని ఇంకా క్షుణ్ణంగా తెలుసుకోవాలని, లోతైన మర్మాలు తెలుసుకోవాలని ఆయన పాదసన్నిధిలో కూర్చుని మనం వినాలి, వాక్యాన్ని చదవాలి, ధ్యానించాలి. వినేసి మనం విడిచిపెట్టేవారుగా ఉంటే ఏం చేస్తాడు? పక్షులు ఎలాగైతే రోడ్డు పక్కన పడిన విత్తనాలు ఎలాగైతే తినేస్తాయో, ఎందుకు? వాటికి కంచె ఉండదు. కంచె ఉండదు కాబట్టి రోడ్డు పక్క పడినటువంటి విత్తనాలు ఎవరైనా తీసుకోవచ్చు. అందుకని మనము కంచె వేసి, ఒక గట్టి వేసి, ఒక పొలాన్ని మనము ఆ పొలంలో విత్తనాలు వేసినప్పుడు వాటి మధ్యకి ఎవరు రాలేరు, పక్షులు ఎత్తుకొని పోలేవు. ఆ మట్టిలో ఎప్పుడైతే మనం మెత్తరి మట్టిగా చేసి విత్తుతారు కాబట్టి భూమిలోనికి అవి పాతుకుని లోతుగా విత్తబడతాయి. అందుకని రోడ్డు పక్కన పడిన విత్తనాలు ఎవరనగా సువార్త ప్రకటించినప్పుడు, వాక్యం విన్నప్పుడు, విన్న వెంటనే విడిచిపెట్టేటటువంటి వారిని గురించి ఈ రోడ్డు పక్కన పడిన విత్తనాలను పోల్చి ఉన్నారు యేసుప్రభువారు. త్రోవ పక్కన పడినవాడు వీడే. 20వ వచనాన్ని చూద్దాం. రాతి నేలను విత్తబడిన వాడు వాక్యము విని వెంటనే సంతోషముతో దానిని అంగీకరించేవాడు అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలము నిలుచును. కానీ వాక్యము నిమిత్తము శ్రమ అయినను హింస అయినను కలుగగానే అభ్యంతరపడును. ఎలా? రాతి నేలను పడినటువంటి విత్తనం అనగా మట్టి ఉంటుంది, అడిగిన రాళ్ళు ఉంటాయి. రాతిపైన మట్టి ఉన్నప్పుడు, ఆ మట్టిలో పడినప్పుడు అడిగిన రాళ్ళు ఉన్నప్పుడు లోతుగా వెళ్ళలేవు. ఎందుకు? ఆ రాళ్ళు అడ్డుకుంటాయి. మెత్తని మట్టి అయితే లోపలికి వేర్లు వెళ్తాయి. రాతి నేలను అనగా రాతి మీద ఉన్నటువంటి మట్టి. ఆ మట్టి మీద విత్తనాలు వేసినప్పుడు ఏం చేస్తుంది? మనం వింటా, అబ్బా ఇంక దేవుడు కన్నా ఇంక మనకి ఏమొద్దు, దేవుడు ఉంటే చాలని వినేసి వెంటనే చాలా సంతోషంగా ఉంటారు. రక్షణ పొందిన కొత్తలో ప్రతి విశ్వాసి కూడా చాలా విశ్వాసంగా ఉంటారు. ఈ దేవుడు ఉంటే చాలు, ఇన్నాళ్ళు ఇంత నిర్లక్ష్యం చేశామా, ఈ దేవుడు మనం తెలుసుకోలేకపోయామా అని చాలా సంతోషంగా, చాలా విశ్వాసంగా, చాలా బలంగా ఉంటారు. ఉండి వాళ్ళకి ఏమైనటువంటి విచారము, కష్టాలు, శోధనలు, శ్రమలు వచ్చినప్పుడు ఏం చేస్తారు? ఈ దేవుడు నాకేం చేశాడు, ఈ దేవుడు వల్ల నాకు ఉపయోగం ఉంది, నేను రక్షణ పొందుకోకముందే చాలా సంతోషంగా ఉన్నాను, ఈ రక్షణ పొందిన తర్వాత నాకు అన్ని కష్టాలే అని చెప్పి విడిచిపెడతారు. కష్టాలు ఎందుకు ఇస్తాడు దేవుడు? మన వేరు లోతుగా వెళ్ళడం కోసం, మన విశ్వాసం బలంగా నాటుకోవడం కోసం, మన విశ్వాసం బలంగా ఉండడం కోసం, బలపడడం కోసం, ఆ వేరు లోతుగా వెళ్ళడం కోసం మనకి కష్టాలు పెడతాడు. ఎందుకు కష్టాలు పెట్టినప్పుడు
మంచి నేలను పడినటువంటి విత్తనాలు అయితే ఏమవుతాయి, లోతుగా వెళ్తాయి. రాతి నేలను పడిన విత్తనం ఏం చేస్తుంది, కొంతకాలం వర్ధిల్లి కష్టం వచ్చినప్పుడు విడిచిపెట్టేస్తారు. అది ఈ యొక్క వాక్యము, ఈ యొక్క ఉపమానం అంతా కూడా మానవుల హృదయాలు ఏ విధంగా ఉంటాయి అనేటటువంటి దాని గురించే యేసుప్రభువారు చెప్పారు. ఏ హృదయం ఎలా ఉంటుంది, ఏ హృదయం ఎలా ఉంటే ఎలా ఫలిస్తుంది అని. విత్తనాలు అనగా వాక్యము, నేల అనగా హృదయము. హృదయ కాఠిన్యాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. మన హృదయంలో నిండిన దాన్ని బట్టి మన నోరు మాట్లాడుతుంది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మన హృదయం ఏ విధంగా ఆలోచిస్తుంది, ఏ విధమైనటువంటి మనసు కలిగి మనం ఉన్నాము. ముళ్ళ పొదలో పడిన విత్తనాల వలె ఉన్నామా, రాతి నేలను పడిన విత్తనాల వలె ఉన్నామా, రోడ్డు పక్కన పడిన విత్తనాల వలె మన హృదయం ఉన్నదా అని మనల్ని మనం పరీక్షించుకోవడం కోసం యేసుప్రభువారు ఈ యొక్క వాక్యాన్ని మనకి వ్రాసి ఉంచారు, ఉపమాన రీతిలో మనకి బోధించి ఉంచారు. కాబట్టి మనం ఈ వాక్యాన్ని విని విశ్వాసంలో బలపడాలి. లోతైనటువంటి విశ్వాసంలో మనము బలపడాలనేటటువంటి ఉద్దేశంతో యేసుప్రభువారు ఈ ఉపమాన రీతిగా మనకి బోధించి ఉన్నారు. అయితే రాతి నేలను పడిన విత్తనం అంటే కొద్ది కాలం సంతోషంగా ఉండి కష్టం వస్తే, శ్రమలు వస్తే ఈ దేవుడు నాకేం చేయలేదని దేవుని విడిచిపెట్టి మనం దూరం అయిపోతే ఏం చేస్తాడు, అపవాది మనల్ని మళ్ళీ ఇంతకాలం నేర్చుకున్న వాక్యాన్ని, ఇంతకాలం మనలో విత్తబడిన విత్తనాన్ని ఏం చేస్తాడు, వాడు ఎత్తుకుని పోతాడు. కంప్లీట్గా లోకంలో పడేసి మళ్ళీ లోక సంబంధమైన ఆశలు, ఆలోచనలు, తలంపులు కలిగి మళ్ళీ అపవాది చేతుల్లోకి వెళ్ళిపోతే మనం ఏం చేస్తాం, నిత్య నరకాగ్నికి వెళ్ళిపోతాం. కాబట్టి ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా నన్ను శోధించబడిన మీదట సువర్ణంగా మారుస్తున్నాడు, నన్ను ప్రేమిస్తున్నాడు నా దేవుడు అని మనము విశ్వసించాలి తప్ప, నాకు శోధనలు వచ్చాయి కాబట్టి నాకు దేవుడు ఇలాంటి శోధనలు ఇచ్చాడు, నేను దేవుడిని నమ్ముకోవడం వల్లే నాకు ఈ శ్రమలు వచ్చాయి అని మనము దేవుణ్ణి విడిచిపెడితే గనక మనం అపవాది చేతుల్లోకి వెళ్ళిపోతాం. అపవాది చేతుల్లోకి వెళ్ళిన ప్రతి ఒక్కరిని ఎక్కడ తీసుకెళ్తాడు, నిత్య నరకాగ్నికి తీసుకెళ్తాడు. యేసుప్రభు వారి లోకానికి వచ్చింది మనం నరకం నుంచి తప్పించడానికి వచ్చాడు, కానీ మళ్ళీ అపవాది చేతుల్లోకి వెళ్ళిపోయి మనం మళ్ళీ నిత్య నరకాగ్నికి వెళ్ళిపోవాలని కాదు. అందుకని యేసుప్రభు వారు ఎందుకు వచ్చారు ఈ లోకానికి అని మనం లోతుగా మనము ధ్యానించినప్పుడు, గ్రహించినప్పుడు మనము వీటన్నిటి నుంచి మనం జయించగలుగుతాం. అంతేగాని శోధనలు, శ్రమలు వచ్చాయని మనము దేవుని విడిచిపెట్టకూడదు. ఇప్పుడు కూడా దేవుని యందు పరిపూర్ణమైన విశ్వాసంతో ఉన్నప్పుడు శోధించబడిన మీదట మనల్ని సువర్ణంగా మారుస్తాడు. పోయినది మనకి రెట్టింపు. యోబుకి ఎలా అయితే రెండింతలు ఇచ్చాడో అలాగే మనకి రెండింతల ఆశీర్వాదాలు, రెండింతల ఐశ్వర్యం, రెండింతల అభిషేకం, రెండింతల సంతోషం, రెండింతల ఆనందాన్ని మనకిచ్చి మనల్ని ఈ లోకానికి సాక్షులుగా నిలువబెట్టుకొని అనేక మందికి దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, దేవుని నామానికి మహిమకరంగా మనల్ని నిలువబెట్టుకుని వాడుకుంటాడు. అనేక మందికి ఆశీర్వాదకరంగా మనల్ని దీవించి ఆశీర్వదించి నడిపిస్తాడని మనం నమ్మి విశ్వాసంతో ఎలాంటి శ్రమలు, ఎలాంటి శోధనలు వచ్చినప్పుడు కూడా మనం విడిచిపెట్టేవారుగా ఉండకూడదు. ఇంకా పరిపూర్ణమైన విశ్వాసంలో మనము బలపడాలి. కష్టాలు నాకు వచ్చాయంటే కష్టంలో ఆనందించమంటారు పౌలు గారు. మీకు కష్టం వచ్చిందంటే ఆనందించి గంతులు వేసి మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాడని మీరు నమ్మి మీరు ఆనందంగా జీవించండి, గంతులు వేయండి అని పౌలు గారు మనకు చెప్పి ఉన్నారు. కాబట్టి మన శ్రమల్లో, శోధనలో మనల్ని దేవుడు ఆశీర్వదిస్తున్నాడు, మనల్ని ఉన్నతమైన స్థితిలో హెచ్చిస్తున్నాడు, మనకు లోతైన విశ్వాసంలోనికి మనల్ని నడిపిస్తున్నాడు, మనల్ని బలపరుస్తున్నాడు, మనల్ని ఆశీర్వదిస్తున్నాడని మనం నమ్మి ఆ యొక్క శ్రమల వైపు చూడకుండా దేవుని వైపే మనం చూడాలని ఈ వాక్యం మనకు నేర్పిస్తుంది. అయితే మూడోదిగా చూద్దాం. మనం రాతి నేల అయిపోయింది, ముండ్ల పొదను చూద్దాం. 22. ముండ్ల పొదలో విత్తబడిన వాడు వాక్యము వినివాడే కానీ ఐహిక విచారములు, ధనమోసమును ఆ వాక్యమును అణచివేయును కనుక వాడు నిష్ఫలుడవును. ముండ్ల పొదలో విత్తబడినటువంటి వారు ఎలా ఉంటారు? ముండ్ల పొదలో విత్తబడినటువంటి విత్తనాలు ఏం చేస్తాయి? ముండ్ల పొదలో పడినప్పుడు ముండ్ల పొదలు అడ్డుకుని ఆ యొక్క విత్తనాలని పైకి రాకుండా అణచివేస్తాయి. అనగా మనకి కష్టాలు, ధన మోసం అన్నాడు ఇక్కడ. మనం ధన విషయంలో మోసపోవచ్చు,
మనం ధనాన్ని కోల్పోవచ్చు. ఐహిక విచారం అంటే లోక సంబంధమైనటువంటి అనేక శోధనలు, శ్రమలు, వేదనలు, కుటుంబంలో సమస్యలు, రోగాలనేటటువంటి సమస్యలు అనేకమైనవి మనల్ని చుట్టినప్పుడు మనం ఏం చేస్తాము? డబ్బు విషయంలో మోసపోవడం వల్ల మనం ఏం అనుకుంటామంటే, ఈ దేవుడిని నమ్ముకున్న తర్వాత మనకి ఇన్ని రోగాలు, ఇన్ని శోధనలు, ఈ ఉన్న డబ్బంతా పోయింది, ఎందుకు ఇంకా మనకి ఈ దేవుడు ఉన్నప్పుడు దేవుడు మనల్ని కాపాడాలి కదా, అన్యుల్ని దేవుడు ఎంతగానో ఆశీర్వదిస్తున్నాడు, దేవుడిని నమ్ముకుని మనం ఇన్ని శోధనలు అనుభవిస్తున్నాము అని చెప్పి ఆ ముళ్ళ పొదల లాంటి ఈ శ్రమలు, ఈ ధనాన్ని కోల్పోవడం ద్వారా, లేదా లోక ఆశల్లో మనం పడిపోవడం ద్వారా మనం ఏం చేస్తాము? దేవునికి దూరం అయిపోతారు. అట్టి వారిని ఏం చేస్తాడు? అపవాది ఎప్పుడు పొంచి ఉంటాడు మన పక్కనే. ఎప్పుడు దేవుడిని అసహించుకుని, దేవుడిని దూషించి నా దగ్గరికి వస్తారా అని వాడు ఎదురు చూస్తూ ఉంటాడు. వాడి పని అదే. దేవుడు ఆశీర్వదించాలని, హెచ్చించాలని చూస్తూ ఉంటాడు. అపవాది ఎప్పుడు కూడా వాళ్ళకి నిరాశ, నిస్పృహలు రప్పించి వాళ్ళు దేవుడిని విడిచిపెట్టాలి, నా దగ్గరికి రావాలని అపవాది చూస్తూ ఉంటాడు. అందుకని అపవాది శక్తులన్నిటి మీద మనం విజయం పొందుకోవాలంటే మనము శ్రమల వైపు, శోధనల వైపు, పోయిన ధనం వైపు మనం చూడకుండా దేవుని వైపే మనం ఎప్పుడైతే చూస్తామో అపవాది శక్తులన్నిటి మీద మనకు విజయాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. దేవుని వైపే చూడడం అనగా ప్రార్థనను విడిచిపెట్టకుండా, దేవుని మందిరాన్ని విడిచిపెట్టకుండా, దేవుని వాక్యాన్ని విడిచిపెట్టకుండా, దేవుని వాక్యాన్ని ధ్యానించడం విడిచిపెట్టకుండా, ప్రార్థన ఆత్మతో మనం ఎప్పుడైతే దేవుని యందు కనిపెడతామో, దేవుని ఎప్పుడు ప్రభువా నేను కోల్పోయిన దాన్ని నాకు ఇవ్వగల శక్తిమంతుడివని నేను చూస్తున్నాను, ఈ లోకంలో ఉన్న శ్రమల వైపు, శోధల వైపు చూడకుండా నీ వైపు చూసి నేను నీలో బలపడే కృపను నాకు దయచేయి ప్రభువా అని మనం ఎప్పుడు ప్రార్థిస్తూ ఉన్నప్పుడు మనను దేవుడు మళ్ళీ ఉన్నతమైన స్థితిలో మనల్ని హెచ్చిస్తాడు. అపవాదిని మన నుంచి తరిమి కొడతాడు. నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కన్నా గొప్పవాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనలో ఉన్నవాడెవరు? పరిశుద్ధాత్మ దేవుడు. లోకంలో ఉన్నవాడెవరు? అపవాది కన్నా తండ్రి అయిన దేవుడు, పరిశుద్ధాత్ముడు గొప్పవాడు. కాబట్టి మనలో ఉన్నటువంటి యేసయ్యను మనము యేసయ్యందు విశ్వసించాలి. మనలో ఉన్నది ఎవరు? యేసయ్య ఆత్మ, పరిశుద్ధాత్మ అనగా యేసయ్యే మనలో ఉన్నాడు. అందుకని అందరిలో, అంతటా, ఒకే చోట, ఒకే సమయంలో అందరినీ ఆదరించే దేవుడు, అందరిలో ఉండే దేవుడు, అందరినీ బలపరిచే దేవుడు. ఎందుకు? ఆయన సర్వాంతర్యామి, సర్వసృష్టికర్త కాబట్టి సర్వమంతటిలో ఆయన ఉన్నాడు. అందరిలో ఒకేసారి ఉండగలడు. అందుకని ఒకరిని విడిచిపెట్టే దేవుడు కాదు, ఒకరిని ప్రేమించే దేవుడు కాదు. ఆయన దగ్గరకు వచ్చి వారిని ఎంత మాత్రము కూడా ఆయన త్రోసివేయడు. అంతేగాని ఆయన దగ్గరికి రాని వాడేనని ఎక్కడా రాసి ఉండలేదు. లోకాన్ని ప్రేమిస్తున్నాడు దేవుడు, లోకం అంతటిని ప్రేమిస్తున్నాడు. కానీ ఆయన దగ్గరకు వచ్చి వారిని ఆయన త్రోసివేయడు. ఆయన దగ్గరికి రావాలి, ఆయన దగ్గర మనం మొరపెట్టాలి, ఆయన యందు విశ్వాసం ఉంచాలి. వాక్యమునందు మనం విశ్వాసంగా వాక్యాన్ని వినాలి. ఆ వాక్యాన్ని ధ్యానించినప్పుడు దేవుడే వాక్యం కాబట్టి ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను, ఆ వాక్యమే కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసిస్తున్నాడు. కాబట్టి ఆ వాక్యం అనే దేవుడిని మనము విశ్వసిద్దాం, వాక్యాన్ని ధ్యానిద్దాం, వాక్యాన్ని విందాం, ప్రార్థిద్దాం, దేవుని ఆశీర్వాదాలు పొందుకుందాం, అపవాదిని చేయిద్దాం. యేసు నామములోనే అపవాది శక్తులు లయమైపోతాయి. కాబట్టి యేసు నామములో అపవాది క్రియలు, దుష్టక్రియలు అన్నిటినీ లయమైపోవునుగాక. ఈ రోగమనే దురాత్మ నన్ను విడిచిపోమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. నన్ను బలహీనపరిచే దురాత్మ నన్ను విడిచిపోమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. నాకు ఈ ధనాన్ని పోగొట్టి నన్ను బలహీనపరుస్తూ కృంగదీస్తున్నటువంటి దురాత్మ నన్ను విడిచిపోమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. నేను నమ్ముకున్న దేవుడు గొప్ప దేవుడు, నన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. నేను దేవుని బిడ్డను కాబట్టి ఆయన నన్ను విడిచిపెట్టడు అని మనం ఎప్పుడైతే విశ్వాసంతో ఆయన్ని విడిచిపెట్టకుండా ఉంటామో మనము తప్పకుండా ఆశీర్వదించబడతాం. కాబట్టి మనం ఆయన యందే ఉండాలి, ఆయన వైపే చూడాలి అని మనం నేర్చుకుందాం. అయితే
ముండ్ల పొదను మనం చూసాము, మంచి నేలను చూద్దాం. ఐహిక విచారములను ధనమోసమును ఆ వాక్యమును అణచివేయను కనుక వాడేమవుతాడంట? నిష్ఫలుడు. 22వ వచనం. నిష్ఫలుడు అంటే ఫలించడు. ఆయనదంతా కూడా నిష్ఫలమైపోతుంది. ఏది చేసినా కూడా ఆ యొక్క నిష్ఫలుడుగా మారిపోతాడు. అందుకని మనం నిష్ఫలులుగా ఉండకుండా ఫలించేవారిగా ఉండాలి. నిష్ఫలుడు అనగా ఫలించకపోవడం. కాబట్టి మనము ఫలించేవారిగా ఉండాలి. అంటే ఎలా ఉండాలి? మనము మంచి నేలను పడినటువంటి విత్తనాల వలె ఉండాలని యేసుప్రభువు వారు మనకు చెప్పి ఉన్నారు. చూద్దాం ఇప్పుడు 23వ వచనం. మంచి నేలను విత్తబడినవాడు వాక్యము విని గ్రహించువాడు. అట్టివాడు సఫలులై ఒకడు 100 ఒకడు 60 ఒకడు 30 ఫలించుడు. మంచి నేలను పడినటువంటి విత్తనం ఎలా ఉంటుందంట? వాక్యాన్ని విని గ్రహించేవాడు. ఆ వాక్యం విని ఆ వాక్యం మర్మం ఏంటి అని శిష్యులు ఎలాగైతే ఉపమానంగా చెప్పావు కదా ప్రభువా, ఏంటి ఆ యొక్క విత్తనాలు గురించినటువంటి ఉపమాన భావం మాకు చెప్పండి అని శిష్యులు ఎలా అయితే ఆయన పాదాల యొద్ద కూర్చుని నేర్చుకుంటున్నారో అలాగే మనం కూడా విన్న వాక్యము ఏంటి, ఇందులో ఏం మర్మం ఉంది అని మనం ఎప్పుడైతే ధ్యానిస్తామో, దేవుడిని అడుగుతామో, దేవుడు మనకి సమస్తాన్ని కూడా ఆయన పరలోక జ్ఞానాన్ని, పరలోక మర్మాలను మనకి బయలుపరిచి మనల్ని లోతైన విశ్వాసంలోనికి మనల్ని నడిపిస్తాడు. మంచి నేలను పడినటువంటి విత్తనం ఎలా ఉంటుంది? లోతుగా వేరుపారి ఫలిస్తుంది. అదే నిష్ఫలుడు అవుతారు అంటే ఫలించకపోవడం. ముండ్ల పొదలో పడిన విత్తనం, రాతి నేలను పడిన విత్తనం, రోడ్డు పక్కన పడిన విత్తనం ఏమైంది? నిష్ఫలమైపోయింది. విత్తనం నిష్ఫలం అవుతుంది అంటే ఆ హృదయము దేవుణ్ణి ఆకర్షించుకోవట్లేదు, దేవుని వాక్యాన్ని ఆకర్షించుకోవట్లేదు. హృదయాలను గూర్చినటువంటి ఈ విత్తనాలు అనగా వాక్యం అని మనం విన్నాం. ఆ యొక్క నేల అనగా హృదయం అని మనం విన్నాం. ఆ నేల ఎలా ఉండాలి? మంచి నేల, సారవంతమైనటువంటి నేలగా ఉన్నప్పుడు అది 100 30 60 100 ఫలిస్తుంది. అంటే విన్నవారు అందరూ 100 ఫలిస్తారా అని కూడా ఇక్కడ రాయబడలేదు. ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా దేవుడు ఆశీర్వదిస్తాడు. ఒక్కొక్కరిని ఒక్కొక్క ఫలభరితంగా దీవిస్తాడు. ఒక్కొక్క ఫలాలు వరాలు ఆయన దగ్గర ఉన్నాయి. మనం ఫలాలను ఎప్పుడైతే ఫలిస్తామో ఆయన వరాలు మనకు అనుగ్రహిస్తాడు. ఫలాలు అనగా ఆత్మఫలము అనగా ప్రేమ, సంతోషము, సాత్వికము, వినయము, విధేయత, దీన మనసు, ఇవన్నీ మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో, ఆయన ప్రేమను ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో, ఆయన ప్రేమ కలిగి ఆయన హత్తుకుని ఉన్నప్పుడు ఆయన వరాలతో నింపుతాడు. వరాలు అనగా స్వస్థత వరము, మనం వాక్యాన్ని బోధించే వరము, మనం పాటలు పాడే వరము, సువార్త ప్రకటించేటటువంటి వరము, భాషలు మాట్లాడేటటువంటి వరము, అనేకమైన వరాలు దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. వరములు అనేకములైనవి అని వ్రాయబడి ఉంది. 1 కొరింథీలో ఉంటుంది. కొరింథీ పత్రికలో 1 కొరింథీ 2 కొరింథీలో కూడా వరాలను గురించి వ్రాయబడి ఉంది. కాబట్టి వరాలను పొందుకోవాలంటే మనం ఏం చేయాలి? ఫలాలను పొందుకోవాలి. ఫలాలు అనగా ప్రేమ, సంతోషము, సమాధానము, సాత్వికమని మనం నేర్చుకుని ఉన్నాం. అలాగే ఆ ఫలించాలి అంటే ఎలా ఉండాలి? మంచి నేలను పడినటువంటి సారవంతమైన భూమి కలిగి ఉండాలి. అప్పుడు మన హృదయం ఎలాగుండాలి? పరిశుద్ధాత్మ శక్తితో మనం నింపబడి ఉన్నప్పుడు ఫలాలను ఫలిస్తాము, వరాలను మనం పొందుకుంటాం. కాబట్టి సారవంతమైనటువంటి భూమి వలె మన హృదయాలు శుద్ధ హృదయంతో మనము ఆయన వాక్యాన్ని వినాలని, ఆ వాక్యం విన్న వాక్యం మనలో ఫలించాలని మనం ఎప్పుడు కూడా ప్రార్థించాలి. అందుకే 100 ఫలించాలి అంటే మంచి నేలను పడినటువంటి విత్తనాల వలె ఫలించాలి ప్రభు అని మనం ప్రార్థిస్తాం. వాక్యం విత్తబడినప్పుడు మనం ప్రార్థిస్తూ ఉంటాం. విత్తబడినటువంటి వాక్యము 100 ఫలించాలి ప్రభు, మంచి నేలను పడిన విత్తనం వలె ఫలించాలి ప్రభు అని ప్రతిదినం మనము ప్రార్థిస్తూ ఉంటాం. విత్తనం ఎప్పుడైతే విత్తబడిందో ఆ విత్తనాల గురించి వాక్యం ప్రకటించినప్పుడు, ప్రార్థించమన్నప్పుడు మనం ఎలా ప్రార్థించాలి? ప్రభువా, ఈ యొక్క విత్తబడినటువంటి వాక్యము
ముప్పదంతలుగా, అరవదంతలుగా, నూరంతలుగా మంచి నేలను పడినటువంటి సారవంతమైనటువంటి నేలను పడినట్టుగా ఫలించాలి ప్రభువా. ఈ లోకానికే వెలుగుగా, ఉప్పుగా, సారవంతమైనటువంటి వారిగా ఈ లోకంలో జీవించాలి. అనేక మందికి సాక్షులుగా, సాధనాలుగా వాడబడాలని మనం ప్రార్థన చేయాలి. అయితే వీటన్నిటి సారాంశం విన్న తర్వాత ఆ ముళ్ళ పొదలో పడినటువంటి విత్తనం ఏం చేసిందో ముళ్ళు అణిచేసాయి. అణిచేసే కష్టాలు, శోధనలు అనేటటువంటి ధనాన్ని కోల్పోవడం ద్వారా, అనేకమైనటువంటివి మనం కోల్పోవడం ద్వారా ముళ్ళ పొదలు అనేటటువంటి శ్రమలు అణిచివేసినప్పుడు ఆ యొక్క వాక్యాన్ని అపవాది తీసుకెళ్ళిపోతాడు. అలాగే రోడ్డు పక్కన పడినటువంటి విత్తనాలు సువార్త ప్రకటింపబడినప్పుడు, విన్నప్పుడు, వాళ్ళు విని లోతుగా ఆ యొక్క విశ్వాసంలో బలపడినప్పుడు, ఆ వాక్యాన్ని ధ్యానించినప్పుడు విని విడిచిపెట్టేవారు ఎలా ఉంటారు? రోడ్డు పక్కన పడినటువంటి విత్తనాలు కాకిలి పక్షులు ఎలాగైతే ఎత్తుకుపోతాయో అలాగే అపవాది ఎత్తుకుని పోతాడని రాతి నేలను మనం రోడ్డు పక్క పడినటువంటి విత్తనాల గురించి నేర్చుకున్నాం. రాతి నేల ఐహిక విచారాలు, కష్టాలు వచ్చినప్పుడు ఆ వేరు లోతుగా లేకపోవడం వల్ల ఆ యొక్క అపవాది ఎత్తుకుని పోతాడు. అలాగే ముళ్ళ పొద కష్టాలు, సోదరులు, శ్రమలు వచ్చినప్పుడు ఆ ముళ్ళ పొదల లాంటి శోధనలు మనల్ని అణిచివేసినప్పుడు మనము కూడా ఆ యొక్క విశ్వాసంలో బలపడకుండా మనము విశ్వాసంలో బలపడకపోతాము. ఆ యొక్క మనము లోకంలో పడిపోయినప్పుడు అపవాది ఉన్నది కూడా తీసుకెళ్ళిపోతాడు. అలాగే మంచి నేలను పడినటువంటి వారు ఫలిస్తారు అని లోతుగా వేరున్నందున అది ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, నాకు దేవుడు ఉంటే చాలు, ఏది ఉన్నా ఏది లేకపోయినా బ్రతుకుట క్రీస్తే చావైతే మేలని పౌరుగారు ఎలాగైతే చెప్పి ఉన్నారో అటువంటి విశ్వాసంలోనికి మనల్ని నడిపిస్తాడు. అయితే పడిన విత్తనము అణచివేయబడింది, అది అలానే ఉండిపోవాలా? ఉండిపోదు. ఎప్పుడు విత్తనం విత్తుతూనే ఉండాలి. విత్తుతూనే ఉన్నప్పుడు ఆ యొక్క ముళ్ళ పొదల లాంటి శ్రమలన్నిటి నుంచి విడిపించుకుని వాళ్ళు బలపడతారు. రాతి నేలను పడినటువంటి విత్తనం అలాగే రాయిలాగే హృదయ కాఠిన్యంతో ఉండిపోవాలా? రాతి నేల అనగా హృదయ కాఠిన్యం. బండ లాంటి రాతి హృదయాలను కూడా పగలగొట్టగల శక్తిమంతుడు మన యేసయ్య. రాతి నేలను పగలగొట్టి మెత్తని మట్టిగా మార్చి ఆ విత్తనాలు పడినప్పుడు మళ్ళీ విరిగి నలిగిన హృదయంతో మళ్ళీ వాళ్ళు ఫలిస్తారు. అందుకని మనం ఎప్పుడు కూడా విడిచిపెట్టకుండా ఆ యొక్క రాతి నేల పడినటువంటి విత్తనాలను, రాతి లాంటి కఠిన హృదయాలను కూడా మార్చివేయగల శక్తి ఎవరికి ఉన్నది? దేవుని వాక్యానికి ఉంది. కాబట్టి వాళ్ళకు మనము ఆ విత్తనాలు వేస్తూనే ఉండాలి. వేసినప్పుడు వాళ్ళు ఫలిస్తారు. మనం ఉదాహరణగా చూద్దాం. మనము మత్తయి సువార్త 37వ వచనాన్ని చూద్దాం. కోత విస్తారమే కానీ పనివారు కొద్దిగా ఉన్నారు కనుక తన కోతకు పనివారిని పంపమని కోత యజమాని వేడుకొనుడని తన శిష్యులతో చెప్తున్నారు. అంటే కోత విస్తారంగా ఉంది, అంటే రక్షణ లేనివారు ఎంతోమంది ఉన్నారు, కానీ వాక్యం ప్రకటించేవాళ్ళు కొంతమందే ఉన్నారు. కోసేవారు అనగా విత్తనాలు వేసేవాళ్ళు. కోత విస్తారంగా ఉంది, పండినటువంటి కోత చాలా విస్తారంగా ఉంది, కానీ కోతకు పనివారు కొద్దిమందే ఉన్నారు. కాబట్టి కోసేవారు కావాలి. కాబట్టి తండ్రిని వేడుకోండి యేసుప్రభువారు చెప్తున్నారు. అంటే కోత చాలా విస్తారంగా ఉంది, ఆ కోతకు పనివారు కొద్దిమందే ఉన్నారు అనగా సువార్థికులు, సువార్త ప్రకటించేవారు కావాలని దేవుణ్ణి వేడుకోండి అని యేసుప్రభువారు చెప్తున్నారు. అందుకని సువార్త ప్రకటించే వాళ్ళు ఉంటే రాతి హృదయాలను, బండ హృదయాలను, ముండ్ల పొదలో పడి అణగారిపోయినటువంటి హృదయాలను, కఠిన హృదయాలను కరిగించగల వాక్శక్తి ఆ యొక్క సువార్త ప్రకటించే వారిలో ఉంటుంది. కాబట్టి ఆ వాక్యమే వారి హృదయాల్లోకి వెళ్ళి రాతిలా మారినటువంటి వాళ్ళ హృదయాలు పగలగొట్టబడి మెత్తని హృదయంగా మార్చబడినప్పుడు మంచి నేలను పడినటువంటి విత్తనాల వలె మళ్ళీ వాళ్ళు ఫలిస్తారు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అయితే హోషేయ 10:12 చూద్దాం.
హోషేయ 10:12 చూద్దాం. హోషేయ నీతి ఫలించినట్లు మీరు విత్తనం వేయుడి, ప్రేమయను కోత మీరు కోస్తారు. ఏంటంట? నీతి ఫలించినట్లు. నీతి అనగా యేసయ్య. నీతి ఫలించాలంటే ఏం చేయాలంట? మీరు విత్తనం వేయండి. విత్తనం అనగా మనం తెలుసుకుని ఉన్నాం దేవుని వాక్యం. నీతి అనేటటువంటి యేసయ్య ఫలించాలంటే మనం ఏం చేయాలి? విత్తనాన్ని మనం విత్తాలి. మీరు విత్తనం వేయుడి, ప్రేమ అను కోతను మీరు కోస్తారు. విత్తనం మనం ఇప్పినప్పుడు వాళ్ళ కఠిన హృదయాలు ఎలా మారిపోతాయి? ప్రేమగా మారిపోతాయి. దేవుని ప్రేమతో వాళ్ళు నింపబడతారు కాబట్టి వాళ్ళ కఠిన హృదయాలు కరిగింపబడి మెత్తని హృదయాలుగా మార్చబడతాయి. అందుకని వాళ్ళు ఏదో తప్పు చేశారని, దేవుని నుంచి దూరం అయిపోయారని మనం వాళ్ళని విడిచిపెట్టకుండా, మీరు ఏ శోధనలో ఉన్నా దేవుడు తప్పించగలడు, విడిపించగలడని మనం మళ్ళీ వాళ్ళకి దేవుని వాక్యాన్ని వినిపించినప్పుడు వాళ్ళ రాతిలా మార్చినటువంటి హృదయము మెత్తగా దేవుని వాక్యం మారుస్తుంది. దేవుని ప్రేమతో నింపుద్ది. రాతి హృదయాలు కఠిన హృదయంతో నింపినటువంటి అపవాది తలంపులన్నిటి నుంచి విడిపింపబడి దేవుని ప్రేమలో ఫలిస్తారు. కాబట్టి సారవంతమైనటువంటి నేలగా వాళ్ళు మార్చబడతారు. అందుకే దేవుని వాక్యం కఠిన హృదయాలను, రాతి హృదయాలను కూడా పగలగొట్టగల శక్తివంతుడైనటువంటి యేసయ్య వాక్యం వాళ్ళకి వినిపించినప్పుడు వాళ్ళు మార్చబడతారు. అందుకే రెండంచులు గల ఖడ్గము వంటిది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎలాంటి హృదయాలనైనా కూడా మార్చగల శక్తి దేవుని వాక్యానికి ఉంది. వాళ్ళు కఠినంగా ఉన్నారని, వాళ్ళు దేవుని మాట వినడం లేదని, దేవుని దగ్గరికి రావటం లేదని మనం వాళ్ళని విడిచిపెట్టకుండా, మనం విడవకుండా వాళ్ళ కొరకు ప్రార్థించి వాక్యాన్ని వాళ్ళకి వినిపించినప్పుడు వాళ్ళు తప్పిపోయి దేవునికి దూరం అయిపోయినప్పుడు మళ్ళీ వాళ్ళని పిలిచి, మీరు చేసిన తప్పులు దేవుడు క్షమిస్తాడు, మీ పాపాలను విడిపించడానికి యేసయ్య రక్తాన్ని కార్చాడని సంఘంలోంచి తప్పిపోయి పడిపోయి ఉంటే కనుక వాళ్ళ దగ్గరికి వెళ్ళైనా మనము తగ్గించుకుని వాళ్ళని మళ్ళీ దేవుని మార్గంలో నడిపించినప్పుడు దేవుని ప్రేమను వాళ్ళు పొందుకుంటారు. కఠిన రాతి హృదయాలను కూడా దేవుని వాక్యం కరిగిస్తుంది. కాబట్టి వాళ్ళు తప్పిపోయారు, పడిపోయారని దైవ సేవకులుగా, సువార్థికులుగా, దేవుని యందు విశ్వాసులుగా మనము వాళ్ళని విడిచిపెట్టి వాళ్ళని అసహ్యించుకోకుండా, అపవాది బంధకాల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళ కోసం మనం ప్రార్థన చేయాలి. అపవాది బంధకాలన్నిటినీ విడిపింపబడాలి అంటే దేవుని వాక్యం ద్వారానే సాధ్యమని, మళ్ళీ వాళ్ళకి దేవుని వాక్యం ద్వారానే వాళ్ళని బలపరచాలి. కానీ వాళ్ళు తప్పు చేశారు, వాళ్ళు పాపం చేశారు, వాళ్ళు దేవునికి దూరం అయిపోయారని మనం వాళ్ళని అసహ్యించుకుని వాళ్ళని దేవుని నుంచి దూరం చేసేవారిగా మనం ఉండకూడదు. మన పని ఎప్పుడు కూడా దేవుని ప్రేమను ప్రకటించడమే విశ్వాసి యొక్క, ఆ యొక్క రక్షింపబడిన వారి విశ్వాసుల యొక్క, దేవుని సేవకుల యొక్క, సువార్థికుల యొక్క బాధ్యత. కాబట్టి మనము ప్రేమామయుడైనటువంటి యేసయ్య సువార్తను మనం ప్రకటించినప్పుడు ఆయన ప్రేమను మనం కలిగి ఉండాలి. ఆయన ప్రేమను చూపించినప్పుడు బండలాంటి, రాతిలాంటి, ముళ్ళ పొదల్లాంటి హృదయాలను ఆయన మళ్ళీ మెత్తని హృదయంగా, సారవంతమైనటువంటి మెత్తని మట్టిగా మన హృదయాలను మార్చి లోతైనటువంటి విశ్వాసంలో మనల్ని బలపరిచి ఆ యొక్క విన్న వాక్యం ఫలించి వాక్యానుసారంగా జీవించి అనేక మందికి దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, సాక్షులుగా వాళ్ళని వాడుకుని వాళ్ళు ద్వారా వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ ఇరుగు పొరుగు వాళ్ళు అందరూ కూడా రక్షింపబడి దేవుని రాజ్య వారసులుగా మార్చబడతారు. తప్పిపోయిన వారిని తప్పిపోయినట్టుగానే మనం విడిచిపెట్టకూడదు. పడిపోయిన వారిని పడిపోయినట్లుగానే మనం విడిచిపెట్టకూడదు. దైవ సేవకుల బాధ్యత ఏంటి? కన్న బిడ్డల వలె ప్రేమించాలి. దేవుని ప్రేమను మనము చూపించాలి. కఠినత్వంతో, రాతి హృదయంతో మనం ఉన్న ఎడల దేవుని ప్రేమ మనలో లేదని మనం గ్రహించుకుని, మనల్ని గ్రహించుకున్నప్పుడు మనము దేవుని ప్రేమను మళ్ళీ తిరిగి మనం పొందుకుని ఇతరులకు ప్రేమను చూపించినప్పుడు అప్పుడు వాళ్ళు కూడా వాళ్ళ రాతి హృదయాలను, మొండ పొద లాంటి హృదయాల నుంచి
వాళ్ళు మెత్తని హృదయంగా, సారవంతమైనటువంటి హృదయంగా మార్చబడి దేవునిలో ఫలించి అనేక మందికి దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉంటారు. పరలోక రాజ్యంలో మనం ఫలాలను పొందుకుంటాము. ఆయన జీవ కిరీటంలో మనం అందరము కూడా పాలుపంపులు పొందుకుంటాం. ఆయనతో పాటు మనం ఉంటాం. బడా నమ్మకమైన దాసురాలా అని దేవునితో మనం అనిపించుకొని ఆయన కుడిపార్శ్వమందు తండ్రి యొద్ద ఎలా అయితే యేసుప్రభు వారు ఉన్నారో ఆయనతో పాటు కూడా మనం యుగయుగాలు నిత్యము ఆయనతో పాటు ఉంటాం. కాబట్టి ఈ లోకము శాశ్వతం కాదు, ఈ లోక ధనము శాశ్వతం కాదు, ఈ లోకంలో కష్టాలు శాశ్వతం కాదు, ఈ లోకంలో రోగాలు శాశ్వతం కాదు. వీటన్నిటిని జయించగల సామర్థ్యం మనలోనే ఉంది. కాబట్టి యేసు నామములో సమస్తాన్ని జయించగలమని మనం ప్రార్థించి విడుదల పొందుకుని మనము ఇతరులకు సాక్షులుగా నిలువబడాలి. కాబట్టి మనము నిరాశ, నిస్పృహ అనేది మనలోనికి రాకుండా మనము ఈ లోకాన్ని జయించి, అపవాదిని జయించి మనము సాక్షులుగా నిలబడి ఇతరులకి మనము సాక్ష్య జీవితాన్ని పంచుకున్నప్పుడు అలాగే కృంగి పడిపోయి ఉన్నవారు కూడా ఆ సాక్ష్యాన్ని విని బలపడతారు. కాబట్టి ప్రతి ఒక్కరిని దేవుడు సాక్షులుగా నిలువబెట్టుకుంటాడు. కాబట్టి మనము ఆయన యందు విశ్వాసం ఉంచినప్పుడు మనము సాక్ష్యాన్ని కలిగి ఉన్నాము. కాబట్టి మనకి జీవితంలో చేసిన దేవుడి మేళ్లను మనము విడిచిపెట్టకుండా మనము సాక్ష్యం చెప్పి ఆ యొక్క సాక్ష్యం ద్వారా అనేక మంది రక్షింపబడినట్లు మనము దేవుని సన్నిధిలో సాక్ష్యం చెప్పాలి. సాక్ష్యం చెప్పినప్పుడు దేవుని సన్నిధిలో ఆ సాక్ష్యం ఏం చేస్తుంది? అవును, ఆమెనని దేవుడు అంటాడు, సంఘం అంటారు. కాబట్టి ఆ సాక్ష్యం స్థిరపడుతుంది. కాబట్టి మనలందరినీ కూడా దేవుడు సాక్షులుగా నిలవబెట్టుకోవాలని ఆశపడుతున్నాడు. ప్రతి ఒక్కరి సమస్యల నుంచి, శోధల నుంచి విడిపించి సాక్షులుగా, సాధనాలుగా ఆయన వాడుకుంటాడు. కాబట్టి ఆయన వైపు చూద్దాం, లోకం వైపు చూడొద్దు, లోక శ్రమల వైపు చూడొద్దు, లోకంలో ఉన్న రోగాల వైపు చూడొద్దు. ఆయన వైపు చూసినప్పుడు మనకు విజయాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. ఆయన సాక్షులుగా నిలువబెట్టుకుంటాడని ఈ దినం మనం ఈ యొక్క విత్తనాల గురించి, యేసుప్రభు వారి ఈ యొక్క వాక్యం అనే విత్తనాలను గురించి మనం ఉపమాన రీతిగా నేర్చుకుని ఉన్నాము. కాబట్టి మన అందరి హృదయాల్లో ఈ యొక్క వాక్యం ఫలించాలని మనమందరం ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన దేవా, నీకే స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. అవును ప్రభా తండ్రి, నైనా విత్తబడినటువంటి వాక్యం ప్రభా అపవాది ఎత్తుకొని పోకుండానట్లు రోడ్డు పక్కన పడినటువంటి విత్తనాల వలె ఉండకుండా, అలాగే రాతి నేలను పడినటువంటి విత్తనాలు నైనా లోతైనటువంటి నైనా తండ్రి మట్టిలో లేకపోవడం వల్ల రాతి నేల లాంటి హృదయాలతో, కఠిన హృదయాలతో తండ్రి నైనా ఉన్నప్పుడు ప్రభా వాక్యాన్ని మేము విడిచిపెట్టి లోకం వైపు చూసి నీకు దూరం అయిపోయే వారిగా ఉండకుండా ప్రభా తండ్రి నైనా, అలాగే ముండ్ల పొదలో పడినటువంటి విత్తనాలు నైనా ధనం పోవడం ద్వారా, మనం ధనాన్ని కోల్పోవడం ద్వారా, అలాగే ప్రభా రోగాలు, సమస్యలు, శోధనలతో నింపబడినప్పుడు ప్రభా తండ్రి అపవాది నైనా తండ్రి అణిచివేయాలని చూసినప్పుడు ప్రభా అపవాదిని జయించి రోగాల నుండి, శాపాల నుంచి, అప్పులు ఊబులోంచి విడిపించగల శక్తిమంతుడు నాకున్నాడు. కాబట్టి నేను ఆయన బిడ్డను, ఆయన కుమార్తెను, ఆయన కుమారుని. కాబట్టి నన్ను విడిచిపెట్టడు నా దేవుడు అని మనం ఎప్పుడైతే విశ్వాసంతో ప్రార్థిస్తామో దేవుడు విడిపించగల శక్తివంతుడని ప్రభా మేము నమ్మి అయ్యా మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా ప్రతి ఒక్కరి నాయన తండ్రి ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉండగా మంచి నేలలో పడినటువంటి సారవంతమైనటువంటి విత్తనాలు వలె ప్రభా 30దంతలుగా, 60దంతలుగా, 100దంతలుగా ఎవరి సామర్థ్యం చొప్పున వాళ్ళు ఫలించి అయ్యా ఈ లోకానికి వెలుగుగా, ఉప్పుగా వాడుకుంటున్నందుకు నీకు వందనాలు ప్రభా. అయ్యా ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను దీవించండి. మీ విశ్రాంతి దినపు ఆశీర్వాదాలు ప్రతి కుటుంబం పైన, మా బిడ్డలపైన, మా కుటుంబాలపైన, మా మనవలపైన, అలాగే ఈ లోకం అంతటిపైన, సార్వత్రిక ప్రతి సంఘం పైన నైనా లోకమంతటా నైనా నీ వాక్యము ప్రచురిస్తూ ఉండగా తండ్రి నైనా సంఘాలు నైనా ఎత్తబడే సంఘాలుగా సార్వత్రిక ప్రతి సంఘము ఎత్తబడినట్లు మీరే అద్భుత రీతిలో ప్రభా ఫలించే కృప దయచేయండి ప్రభా. విత్తబడినటువంటి వాక్యమునైనా 100ంతలుగా నైనా ఫలించి ప్రతి ఒక్కరి హృదయాల్లో ఫలించులాగున తండ్రి అపవాది ఎత్తుకొని పోకుండానట్లు అపవాది శక్తులన్నిటి మీద నైనా జయాన్ని, విజయాన్ని మేము పొందుకొని ప్రభా తండ్రి ఫలించేటటువంటి సారవంతమైన నెలగా ప్రతి హృదయాన్ని మీరు దున్ని ప్రభా తండ్రి ఫలించడానికి కృప చూపించినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అలాగే ప్రభా
ఎవరైతే ఏ సమస్యల్లో, శోధనలో, ముళ్ళ పొదల్లాంటి నాయన తండ్రి రోగాలలో, సమస్యల్లో కృంగిపోయి నాయన అణగారిపోయిన స్థితిలో ఉన్నారు ప్రభా, వారందరినీ ఇప్పుడే యేసుక్రీస్తు ప్రభు వారి నామములో లేవనెత్తండి ప్రభా. సారవంతమైన భూమిగా ఫలించి నూరంతలుగా ప్రతి ఒక్కరు ఫలించినట్లు నాయన ఆశీర్వదించండి. నీ బలమైన హస్తం ఉంచి ప్రతి కుటుంబంలో సమాధానము, సంతోషము, ఆరోగ్యము, ఐశ్వర్యము, అభిషేకము, రక్షణ ఇచ్చి నీ రాజ్య వారసులుగా ప్రతి ఒక్కరిని చేసుకున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ వాక్యం నూరంతలుగా ప్రతి హృదయాల్లో ఫలించినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ సమస్త మహిమ, ఘనత, ప్రభావం మీరే పొందుకోమని మా ప్రభువును, మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. హల్లెలూయా, స్తోత్రం. విన్న వాక్యం ప్రతి ఒక్కరి హృదయాల్లో నూరంతలుగా ఫలించిందని నేను నమ్మి ప్రార్థించి ఉన్నాను. మీరందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించి నూరంతలుగా మీరు ఫలించి ఉన్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే మరొక వాక్యాంశంతో మళ్ళీ కలిసేంత వరకు దేవుని కృప మనందరికీ తోడైండునుగాక. అలాగే ఇంకా మీరు జీసస్ క్రైస్ట్ గ్లోరీ మినిస్ట్రీని ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఎందుకంటే నేను పెట్టినటువంటి వాక్యాలు మీరు రెగ్యులర్గా వినాలి అంటే మీరు సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టిన ప్రతి వాక్యం కూడా మీరు విని విశ్వాసంలో బలపడి ఈ లోకానికి వెలుగుగా, ఉప్పుగా దేవుడు మిమ్మల్ని మార్చుకుంటాడు. కాబట్టి సువార్త పనిలో మీరు కూడా పాలుపంపులు పొందుకుంటే దేవుడి ఆశీర్వాదాలు, దేవుని దీవెనలు మీరు పొందుకొని మీరు కూడా పరలోక రాజ్యంలో ఆయనతో పాటు, యేసయ్యతో పాటు జీవ కిరీటాన్ని పొందుకుంటారు. కాబట్టి సువార్త సేవలో మీ వంతు పని మీరు కూడా చేయాలంటే ఈ యొక్క వాక్యం విని షేర్ చేసి అనేక మందికి వినిపించండి. సువార్త పనిలో మీరు కూడా పాలుపంపులు పొందిన వారు అవుతారు. కాబట్టి మీరు షేర్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరొక వాక్యాంశంతో మళ్ళీ కలిసేంతవరకు తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, యేసు ప్రభు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ మనకును, సకల పరిశుద్ధులకు, సకల సంఘాలకు, ఎప్పుడు మన కుటుంబాలకు నిత్యము మనతో తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.